హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు రీడింగ్లో అతి తొందరలో మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారా లేదా న్యూ పర్సన్ వస్తున్నారా, అసలు ఏం జరగబోతుంది అతి తొందరలో మనం చూస్తాం. ఓకేనా? ఈ రీడింగ్ మీకు నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అయినా మీకు రెజొనేట్ అవుతున్నాయి అంటే ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు ఎవరైనా చూడొచ్చండి. అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి, ఫ్రీ రీడింగ్ ఉండదు. ఓకేనా? ఈరోజు మరి మీ లైఫ్లో అతి తొందరలో ఏ పర్సన్ రాబోతున్నారు? మీ పాస్ట్ పర్సనా లేదా న్యూ పర్సనా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ చేయండి. చూసి మా వ్యూవర్స్ వారి లైఫ్లో ఒకవేళ నో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారా లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారా, వారి లైఫ్లో వారి పాస్ట్ పర్సన్ రాబోతున్నారా లేదా న్యూ పర్సన్ రాబోతున్నారా తెలియజేయండి. వారి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు ఎక్కువగా? పాస్ట్ పర్సనా లేదా న్యూ పర్సనా? Pentacles clarification. Okay. ఓకే అండి, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కూడా ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారా లేదా న్యూ పర్సన్ వస్తున్నారా అంటే మీ పాస్ట్ పర్సనే వస్తున్నారండి. కొంతమందికి మాత్రమే, మేబీ 20% వరకు మాత్రమే న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? అండ్ మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ కూడా ఉందండి. యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్తో మీ ముందు మీకు చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఏదో ఈ పర్సన్ ఏదో మిమ్మల్ని ఫిజికల్గా వాడుకోవడము, వదిలేయడం లాంటిది చూపిస్తుందండి. ఓకే, అండ్ చాలామంది పెళ్ళైన తర్వాత, కొంతమంది పెళ్ళి కాని తర్వాత, కొంతమంది ఏదో కన్సీవ్ అయినట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్ మీద మీకు పట్టరానంత కోపం అయితే ఉంది, తన మీద చాలా కోపం అయితే ఉందన్నమాట. మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండే పర్సన్, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో మోసం చేసి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్తో ఉండలేక, ఆ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వలేక చాలా స్టక్ అయిపోతున్నారనమాట. ఓకే, మీ లైఫ్లో నుంచి ఈ పర్సన్ అయితే కొంతమందికి పారిపోతున్నారనమాట. మీతో ఈ పర్సన్కి ఏదో ఆర్గ్యుమెంట్స్ వచ్చింది, తను మీ లైఫ్లో నుంచి పారిపోవాలి. ఒక కన్నింగ్ నేచర్ అనేది మీ పర్సన్లో ఉందండి. ఓకే, తను ఇంకా రన్నర్ అనమాట. సో మీ లైఫ్లో నుంచి పారిపోవాలని అనుకున్నారు. కొంతమందికి మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఈ పర్సన్ పారిపోయి ఉంటారు. కొంతమందికి మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి మీతో ఏదో మీకు దగ్గర అవ్వడం లాంటిదనమాట. తర్వాత ఇంకా తనకి మీ మీద ఉన్న అట్రాక్షన్ ఇంకా తగ్గిపోయింది. అండ్ తను అనుకున్నది తను అండ్ మీ దగ్గర తనకి ఏదైతే కావాలో, తను ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించుకున్నారనమాట. సో ఇంకా మీతో అవసరం లేదు అనే విధంగా ఈ పర్సన్, మీరు ఈ పర్సన్కి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. కానీ ఈ పర్సన్ తను ఏదో ఫిజికల్ అట్రాక్షన్తోనే వచ్చి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది. మీరు ఏం మాట్లాడినా ఈ పర్సన్ మీ మీద చాలా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారనమాట. ఓకే, మీతో గొడవ పడడం లాంటిది చూపిస్తుందండి. ఓకే, అండ్ కొంతమందికి మీ లైఫ్లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో మళ్ళీ ఆ పర్సనే అతి తొందరలో మీ లైఫ్లోకి రావడం చూపిస్తుందండి. ఓకే, మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారనమాట. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారనమాట ఈ పర్సన్. ఓకే, సైన్స్ చెప్తానండి నేను. కొంతమందికి మేషం, సింహం, ధనుసు రాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి వారికి అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వారికి ఇక్కడ రీకన్సిలేషన్ చూపిస్తుంది. అండ్ మిథునం, తుల, కుంభరాశి మీ పార్ట్నర్ ఎవరైనా ఉన్నారు ఈ రాశులలో అంటే ఈ పర్సన్ మాత్రం మీకు హార్ట్ బ్రేక్ చేయడము, మీకు ఏదో మోసం చేయడం లాంటిది చూపిస్తుందండి. ఓకే, మీ లైఫ్లో నుంచి తను పారిపోవాలనుకుంటున్నారనమాట. ఓకే, మిగతా సైన్స్ చెప్పాను కదా, వారికి రీకన్సిలేషన్ ఉందండి. ఓకే,
అండ్ కొంతమంది మాత్రం మిథునం తుల కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అదర్ పర్సన్ అనమాట, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు మీకు చాలా మోసం చేసి ఉన్నారనమాట, చాలా బాధపడుతూ ఉన్నారు, తన గురించి ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ ఏదో మనీ రిలేటెడ్గా ఏదో మీ దగ్గర ఆశించి వచ్చినట్టుగా కొంతమందికి, అండ్ కొంతమంది ఏదో ఫిజికల్ అట్రాక్షన్ అనమాట, మీరు చాలా బాగున్నారు చూడడానికి కానీ, అండ్ చాలా తను అనుకున్న హైట్ ఉండడం కానీ, తను అనుకున్న కలర్ కానీ, తను అనుకున్న లక్షణాలు కానీ అవన్నీ మీలో ఉండడం వల్లనే ఈ పర్సన్ ఏదో మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకున్నారు, కానీ ఇంకేదైనా ఉండొచ్చండి. తనకి అదర్ పర్సన్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశారనమాట మీ పర్సన్కి. ఓకే, అంటే థర్డ్ పర్సన్ వారు ఎవరైనా ఉండొచ్చు, మదర్ ఆర్ ఫాదర్ ఆర్ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, తనకి మైండ్ వాష్ చేస్తున్నారండి. ఓకే, మీకు జస్టిస్ ఇవ్వకుండా ఆపుతున్నారనమాట. దానివలన ఈ పర్సన్ ఏంటి, వారు ఏదైతే చెప్తున్నారో అదే మాటలు పట్టుకొని మీ మీద గొడవకు రావడం అనమాట. ఓకే, ఏది రైట్ ఏది రాంగ్ అనేది తను డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఎవరు లేడీ పర్సన్స్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనమాట చాలా. మీరంటే పడిన వ్యక్తి మీ గురించి, మీ పర్సన్ దగ్గర మీ గురించి నెగిటివ్గా మాట్లాడడం వలన వారు ఏదైతే చెప్తున్నారో అదే మీ పర్సన్ వింటున్నారండి. మీరేం చెప్తున్నా తను వినడం లేదనమాట. అదే త్వరలో మాత్రం మీ పర్సన్ ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలుసుకోబోతున్నారండి, మీ లైఫ్లో వస్తారనమాట. ఓకే, ఇక్కడ ప్రజెంట్ టైంలో ఏదో వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చేసి కర్మ అనేది నడుస్తుందన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు చాలామందికి నెగిటివ్గా ఉండడము, మీరు మీ పర్సన్తో దూరంగా ఉండడము, ఈ పర్సన్ మీ మీద చాలా నెగిటివ్గా ఉండడం అనమాట. మీరు ఏం మాట్లాడినా తనకు రాంగ్గానే అవుతుందన్నమాట. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం, మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు చాలా అన్నట్టుగా చూపిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ఏదో కర్మ అనేది చూపిస్తుందండి. దీనివల్లనే మీరంతా అనుభవించడం లాంటిదన్నమాట. ఓకే, మీరు ఏంటిదంటే ఈ పర్సన్ దగ్గర నుంచి ఏదో లెసన్స్ అనేది నేర్చుకునేది చూపిస్తుందండి. ఓకే, మేబీ ఆ లెసన్ ఏంటిది, ఏం నేర్చుకోవాలి అంటే ఈ పర్సన్ ఎలాంటి వారు, ఒక పర్సన్ వచ్చారనుకోండి వారు ఎలాంటి వారు అని నేర్చుకుంటారనమాట. అదర్ పర్సన్ కూడా ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే కూడా అదర్ పర్సన్ కూడా ఎవరైనా ఉన్నారు మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఆర్ నైబర్స్ ఫ్రెండ్స్ అలా ఎవరైనా ఉండొచ్చండి, వారు కూడా ఇలాంటి వారు అనే లెసన్స్ అనమాట. ఈ పర్సన్ని నమ్మినట్టుగా ఏ పర్సన్ని నమ్మకూడదు, అందరూ మీలాగే ఉండరు, మీ అంత మంచి మనసు ఎవరికి ఉండదు అనేది మీకు అర్థం అవ్వాలన్నమాట. ఓకే, వారు మాట్లాడేటప్పుడే వారి మాటలో వాళ్ళు ఎలాంటి వారు అనేది మీరు పసిగట్టగలగాలన్నమాట. అలాంటి లెసన్స్ మీరు నేర్చుకునేది ఉందండి. ఓకే, ఈ పర్సన్ ఇంకా మీ లైఫ్లో రారా అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను, ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఇక్కడ ద లవర్ కార్డ్ వచ్చేసి ఈ పర్సన్ వారితో మీరు ఒక అటాచ్మెంట్ పెట్టుకొని ఉన్నారు. అండ్ సేమ్ వేలోని ఈ పర్సన్ కూడా మీకు ఒకవేళ ఎప్పుడైనా మీతో రొమాంటిక్గా ఈ పర్సన్ ప్రవర్తించారు, రొమాంటిక్గా మీతో బయటకు తీసుకెళ్ళడము, మీతో టైం స్పెండ్ చేయడం అలా చేశారంటే తనకు తప్పకుండా మీరు గుర్తుకు వస్తారండి ఈ పర్సన్కి. ఓకే, మళ్ళీ తనకి మీరు గుర్తుకొచ్చి మీ లైఫ్లో రావడం అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, మీ పర్సన్కి తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. తన ఫ్యామిలీ చూపిస్తుంది కొంతమంది వారి లైఫ్ పార్ట్నర్ కూడా ఉండొచ్చు. ఓకే, అండ్ మీ పర్సన్కి చాలా కోపం అయితే ఉంటుందండి. ఓకే, కోపం ఉండడం వలన ఈ పర్సన్ సరిగ్గా ఆలోచించలేరనమాట. ఓకే, చాలామందికి మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ అయితే వస్తున్నారండి. ఓకే, ఇంకా తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మనం చూస్తాం. ఓకే, వేరే డెక్లో చూస్తాను. ఈ పర్సన్ ఫీలింగ్స్ ఇంకా ఏ విధంగా ఉన్నాయి, మీ లైఫ్లోకి మాత్రం మీ పాస్ట్ పర్సన్తోనే మీకు రీకన్సిలేషన్ అవుతుందండి. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, ఇంకా తన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో మనం చూస్తాం. ఈ పర్సన్ మనసులో మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మీరు లేకపోతే ఈ పర్సన్ తప్పకుండా చాలా సాడ్గా ఫీల్ అవుతారండి. ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకొస్తారు. ఈ పర్సన్ ముందు ప్రజెంట్ టైంలో చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు, కానీ ఆప్షన్ ఉన్నా కూడా ఈ పర్సన్కి వారి వైపు తనకు ఇంట్రెస్ట్ అనేది ఉండడం లేదనమాట. మీరే గుర్తుకొస్తారు. ఓకే, మీతో మళ్ళీ రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్, మీతో మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలి, మీకు ఏదైనా ఆఫర్ ఇవ్వాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారు. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదనమాట ఈ పర్సన్కి. ఓకే,
మీరంటే ఏంటో ఈ పర్సన్కి అతి త్వరలో అర్థం అవ్వబోతుందండి. ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఇన్ని రోజులు ఈ పర్సన్ అదర్ మాటలు వింటున్నారు, ఫ్రెండ్స్ ఆర్ అదర్ ఫ్యామిలీస్ అలా ఏదైనా ఉండొచ్చు. మిమ్మల్ని మీరంటే పడని పర్సన్ ఈ పర్సన్కి ఏదైనా మైండ్ వాష్ కూడా చేస్తున్నారంటే తను అతి త్వరలో మీరు ఎలాంటి వారో తను తెలుసుకోబోతున్నారనమాట. మీ విషయంలో ఈ పర్సన్కి ఒక క్లారిటీ అనేది రాబోతుందన్నమాట. మీ గురించి తప్పకుండా ఆలోచిస్తారండి. పేజ్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఈ పర్సన్ మీతో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు తప్పకుండా. తన హార్ట్కి కీ ఎక్కడ ఉంది అంటే మీ దగ్గర ఉండబోతుంది అనమాట. ఇంకా మీ దగ్గర నుంచి తను మూవ్ ఆన్ అవ్వలేరు. మీరు మూవ్ ఆన్ అవుదాము అనుకున్నా తను మూవ్ ఆన్ అవ్వలేరు అనమాట. సో అలాంటిది చూపిస్తుంది. ఓకే, పదే పదే మీరు గుర్తుకు రావడము, మీతో చాలా ఎమోషనల్గా తను కనెక్ట్ అయినట్టుగా తనకు అనిపించడము, ఇక వర్క్లో ఉన్న తన మైండ్ మాత్రం మీ దగ్గరే ఉంటుందన్నమాట. ఓకే, అలాంటిది చూపిస్తుంది. ఈ పర్సన్ తన లైఫ్లో ఏదో నెగిటివ్ ఆలోచించడం కానీ, ఈ పర్సన్ ఏదో తన లైఫ్లో ఏదైనా నెగిటివ్ ఉంది అంటే దానిని తను మూవ్ ఆన్ చేయాలండి. పర్సన్లో కొంచెం చేంజ్ రావాలన్నమాట. ఓకే, ఆ చేంజ్ ఎప్పుడైతే వస్తుందో ఆ పర్సన్ అప్పుడు మీ విషయంలో తను యాక్షన్ తీసుకుంటారనమాట. ఓకే, నెగటివ్ పర్సన్స్ ఉండొచ్చు, నెగటివ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు అండి. లేదా తనే నెగిటివ్గా ఆలోచించడం కానీ, లేదా ఈ పర్సన్ అదర్ మాటలు వింటున్నారు ఫ్రెండ్స్ సర్కిల్లో, అలా మీరంటే పడని వ్యక్తి మాటలు ఈ పర్సన్ ఎక్కువగా వింటున్నారు అంటే వారిని ఫస్ట్ ఈ పర్సన్ వారిని కట్ చేయాలన్నమాట. ఓకే, అప్పుడు మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి అర్థమవుతుందండి. ఓకే, మీ వాల్యూ గుర్తుకొచ్చి తను చాలా బాధపడాలన్నమాట. తప్పకుండా ఈ పర్సన్ బాధపడతారండి. ఓకే, మీ మనసులో ఉన్న పర్సన్ మేబీ మీకు ఇంత పెయిన్ని క్రాస్ చేసి ఉంటే సేమ్ ఈ పర్సన్కి కూడా వీళ్ళ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది కదా, సేమ్ కర్మ తనకు కూడా రిపీట్ అవుతుంది తప్పకుండా. ఓకే, తను ఏదైతే పెయిన్ ఇచ్చానో అదే పెయిన్ తనకి తెలవాలన్నమాట, తెలుస్తుంది కూడా. ఓకే, యూనివర్సే ఆ పెయిన్ని ఈ పర్సన్కి ఇవ్వబోతుంది. అందుకని ఈ పర్సన్ ఇక్కడ చాలా సాడ్గా ఉన్నారు ఇక్కడ, అండ్ ఇక్కడ 4 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ స్వార్డ్స్ అనమాట. తను ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నారో మీ విషయంలో అదంతా తను తప్పకుండా మీ వాల్యూ ఏంటో తెలుసుకొని అండ్ తను ఒక మంచి పర్సన్ లాగా తను చేంజ్ అవ్వడం చూపిస్తుందండి. ఫస్ట్ తనకి ఒక పర్సన్ని మనం హర్ట్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది తనకు అర్థం అవ్వాలన్నమాట. అది తప్పకుండా ఈ పర్సన్కి ఆ పెయిన్ అనేది రాబోతుంది తన లైఫ్లో ఏదైనా విషయంలో కావచ్చు అండి. ఓకే, తను నమ్మిన పర్సన్ కావచ్చు, తనకు మోసం చేస్తారనమాట. ఓకే, వారు ఎవరైనా ఉండొచ్చు, ఫ్యామిలీ విషయంలో మోసపోవడం కానీ, మనీ విషయంలో మోసపోవడం కానీ, అండ్ తన లైఫ్ పార్ట్నర్ ఉంటే వారి విషయంలో మోసపోవడం కానీ చూపిస్తుంది. అప్పుడు మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి అర్థమవుతుందండి. ఓకే, కింగ్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. ద సన్ కార్డ్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లో వస్తారండి. ఓకే, మీ గురించి ఎదురు చూసే రోజులు ఈ పర్సన్కి రాబోతున్నాయండి. ఇప్పుడు మీరు ఈ పర్సన్ గురించి ఎంతైతే ఎదురు చూస్తున్నారో తన దగ్గర నుంచి మెసేజ్ వస్తుందా, కాల్ వస్తుందా అనే విధంగా ఈ పర్సన్కి సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవ్వడం చూపిస్తుందండి. ఓకే, ఇప్పటిదాకా ఈ పర్సన్ ఎలా ఉన్నారు అంటే ఆ విధంగా మీరు చేంజ్ అవుతారు. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మీరు ఈ పర్సన్ గురించి ఏ విధంగా అయితే ఎదురు చూస్తున్నారో తన గురించి ఆ విధంగా ఈ పర్సన్ చేంజ్ అవుతారనమాట. ఓకే, మీరేమో మీ లైఫ్లో బిజీ అయిపోతారు, ఈ పర్సన్ ఏమో మీ మీద తను ఫోకస్ చేయడం చూపిస్తుంది అనమాట. తనకు ఒక భయం అనేది మొదలవబోతుంది. ఈ పర్సన్కి ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. అండ్ చాలా నెగిటివ్ పర్సన్స్ ఉన్నారండి ఈ పర్సన్. అండ్ మీ వాల్యూ ఏంటో తెలిసి వస్తుంది. అండ్ సోల్ కనెక్షన్ లాగా ఈ పర్సన్ మీ విషయంలో తను ఫీల్ అవుతారండి. మేబీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, మీకు ఏదో ఆఫర్ లాంటిది తీసుకొని రావడము. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో తను చాలా అట్రాక్షన్గా తను ఫీల్ అవుతారనమాట మీ మీద. ఈ పర్సన్కి ఫిజికల్ అట్రాక్షన్ లాంటిది చూపిస్తుందండి. ఓకే, మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారు. మీ విషయంలో తను ఎవరితోనో డిస్కషన్ చేయబోతున్నారు. అండ్ రీయూనియన్ అవుతుంది. తన హార్ట్కి మీ దగ్గర ఉండబోతుంది అనమాట. ఓకే, ఆ బాధ నుంచి బయటకు రావాలి. తను ఏదైనా విషయంలో మోసపోయారు అంటే తను మీ దగ్గర వస్తేనే తను హీల్ అవ్వగలరనమాట. ప్రతి విషయానికి మీరు మాత్రమే హీల్ చేయగలరు ఈ పర్సన్కి. అది ఈ పర్సన్కి తెలిసి రావాలన్నమాట. ఓకే, తన లైఫ్లో మీరు ఉంటేనే తను హ్యాపీగా ఉండగలరు, మీలాగా అదర్ పర్సన్ ఎవరు ఉండరు అనే విషయం ఈ పర్సన్కి అర్థం అవ్వాలండి. ఓకే ఓకే అండి, ఈ పర్సన్ మీరు రీడింగ్ చూసే టైంకి ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి చూస్తాం. ఓకేనా, మీరు రీడింగ్ చూసే టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి.
గాడ్డెస్ శబ్దము, తను ఏదో విషయంగా బాధపడుతూ ఉన్నారు. అండ్ మెజిషియన్ అండ్ ద మిర్రర్ అండ్ ఉమెన్ హోల్డింగ్ ఎ కాయిన్. ఈ పర్సన్లో కొంచెం పిసినరితనం అయితే ఉంటుందండి. తన ప్రేమ తను ఇవ్వరనమాట. తనకి మాత్రమే అందరు ప్రేమను పంచుతూ ఉండాలి, తను మాత్రం ఎవరికి ప్రేమను పంచారనమాట. అండ్ మెజిషియన్ అండ్ ద మిర్రర్, తను మ్యానిపులేటివ్ కూడా చేస్తూ ఉంటారండి ఈ పర్సన్ అందరినీ. ఓకే, మిమ్మల్ని కూడా మ్యానిపులేటివ్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్. ఓకే, కాబట్టి మీరు ఈ పర్సన్కి చాలా అటాచ్మెంట్గా ఫీల్ అవుతారనమాట. ఓకే, అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మీకు మనీ ఫ్లో చాలా బాగా ఉండబోతుందండి. మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే మీ మనీ మీకు తిరిగి రాబోతుందన్నమాట. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అనుకుంటున్నారు ఈ పర్సన్ విషయంలో. అండ్ మీ దగ్గర రెడ్ కలర్ ఉంచుకోవడానికి ట్రై చేయండి మీరు. ఓకే, మీకు మనీ ఫ్లో చాలా బాగా ఉండబోతుందండి. అండ్ అటాచ్మెంట్ వచ్చేసి ఈ పర్సన్ మీద మీరు చాలా అటాచ్మెంట్ అనేది పెంచుకొని ఉన్నారనమాట. ఓకే, అది కొంచెం ఇగ్నోర్ చేయండి. ఏ పర్సన్కి కూడా అంతగా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం మంచిది కాదండి. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా, అవసరం తీరుగా ఉంటారనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందామండి. అండ్ ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అన్న మీకు రెజల్ట్ అయింది అంటే ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి. అండ్ ఇంకో రీడింగ్లో మనం కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాబాయ్.